దయచేసి ఆరాధన కొరకు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4 నుండి 10 వచనాలు చదువుకుందాం. దాంట్లో ఉన్న భావాన్ని మనం ధ్యానించుకొని ఆరాధనలోకి ప్రవేశిస్తాం. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటుంది. పరలోకంలో సర్వాధికారం కలిగిన దేవుడు ఉంటాడు. నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు పరలోకంలో ఉంటాడు. పరలోకంలో ఉన్న దేవుడే భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందరి సమస్తాన్ని సృజించినాడు. పరలోకంలో ఉన్న దేవుడే మానవుల్ని తన సొంత రూపంలో తన కొరకు, తన మహిమ కొరకు దేవదూతలకు ప్రతిగా తాను చేసుకున్నాడు. దేవదూతలు ఒక్కరే దేవుని మహిమపరచడానికి, దేవుని సేవించడానికి ఉండటం మటుకే కాదు, నరుని కూడా నేను చేస్తాను, సో ఇద్దరి ద్వారా నేను మహిమ పొందుతాననే ఉద్దేశంతో నరులను కూడా భూమి మీద చేశాడు. అయితే ఇక్కడ నరుణ్ణి 2 రకాలుగా చేశాడు. శరీరాన్ని ఇచ్చాడు, అది ప్రకృతి సంబంధమైంది. తర్వాత ఆత్మను పెట్టాడు. ఈ శరీరం ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మొదటి ఆదాము పాపం చేశాడు కనుక శరీర సంబంధి అయిపోయాడు. కాబట్టి ఆయన మట్టిలో నుండి తీయబడ్డాడు కనుక తిరిగి మన్నైపోదు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే పాపమునకు జీతము మరణం కనుక ఈ శరీరం మరణించిన వెంటనే ఇది మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ తన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి, కానీ దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపి అయిపోయాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు. అందుకనే ఆత్మకి నరకం ఉంటుంది. నరకాన్ని మొట్టమొదటిగా సాతాను కొరకు, వాని దూతల కొరకు సృష్టి చేశాడు. ఎందుకంటే మొట్టమొదటిగా అవిధేయత చూపింది సాతాను, తర్వాత తనతో ఏకీభించిన కొన్ని దూతలు, తర్వాత ఈ సాతాను ఆదామవ్వల్ని తాను మోసగించి అబద్ధం చెప్పి వాళ్ళని మోసగించి పాపం చేయించాడు హవ్వ ద్వారా. అలాగే మానవాళ్ళంతా కూడా మన పాప మరణ నియమంలోనికి వచ్చేసాం. తిరిగి వారిని విమోచించి వారిని ఆత్మీయులుగా చేయాలని తాను కోరుకుంటూ వచ్చాడు అన్నమాట. అయితే పాప స్వభావంతో పుట్టిన వారందరూ కూడా మార్పు చెందకుండా ఏం చేస్తున్నారంటే ఈ లోకాన్ని వారు ప్రేమిస్తున్నారు. మళ్ళీ ఒకసారి చదువుకున్నాం 4వ వచనంలో, ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా ఉంచును, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాన్ని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దాన్ని విడిచి, దేన్ని విడిచిరండి? బబులోని దేనికి సాదృశ్యంగా ఉంది? లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ బబులోన్లో ఏముందంటే శరీరాశ, నేత్రాశ. దేవుని మర్చిపోండి, దేవునికి భయపడకండి, నేనిచ్చే సుఖాలని అనుభవించండి అని ఈ భూలోకం, ఈ యొక్క బబులోను చెప్తున్నాను. సో కాబట్టి అలాగా దాని తెగలలో ఏది కూడా ఇక్కడేముంది? మీరు దాని పాపముల్లో పాలివారు కాకుండా. మనమంతా కూడా దాని పాపాల్లో పాలిభారమైన ఉన్న వాళ్ళము. దాని తెగుళ్ళలో అన్నీ కూడా మనకి ప్రాప్తింపవలసి ఉన్నది. అయితే ఇప్పుడు దాన్ని విడిచి వచ్చాం. ఎవరు విడిపించారు మనల్ని? యేసు ప్రభు విడిపించారు. ప్రాణం పెట్టి మన కొరకై సెలవులో ప్రాణం పెట్టి రక్తాన్ని కాచి మరణాన్ని జయించి సో మనకి తాను బయలుపరుచుకున్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు భూలోక ఈ సుఖాలన్నిటి నుంచి విడిపించి పరలోక సుఖాల కొరకు మనల్ని ఏం చేశాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. అది అయితే 5వ వచనంలో, దాని పాపములు ఆకాశమునంటుచున్నవి. దేని పాపములు? దాంట్లోనే ఉంటే మన పాపాలు కూడా ఏమవుతున్నాయి? ఆకాశానికంటే. యేసు ప్రభువుని అంగీకరించిన వెంటనే ఆకాశానికి అంటుకున్న మన పాపాలను కూడా ఏం చేశాడు? తానే శిక్ష భరించి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, పాపాలు ఒప్పుకోవడం ద్వారా క్షమించి ఆకాశాన్ని అంటుచున్న మన పాపాలను ఏం చేశాడు? క్షమించాడు. మీరు పాపం, నా పాపం ఎక్కడ అంటుకుంటుంది? ఆకాశం. అంత హాద్దుగా ఉందన్నమాట. అంత
రీతిగా ఉన్న మనల్ని ఏం చేశాడంటే క్రీస్తులో అంతటి పాపాన్ని కూడా ఏం చేశాడు? కొట్టివేశాడు. కనుక దాని నేరములు, దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. సో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందండి? శిక్ష. అందుకని ఇప్పుడు ఏం చేశాడంటే, సరే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన శిక్ష తానే భరించాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకుంది. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? మన శిక్ష అంతా ఎవరు భరించారు? యేసుప్రభు భరించారు. యేసుప్రభులో మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. ఈ శిక్షార్హురాలైన బబులోను నుండి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. తాను ప్రేమించే తన సంఘంలో మనల్ని అంగాలుగా చేశాడు. దాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? మనం ఆరాధించాలి. తర్వాత 6వ వచనం చూడండి, ప్రకటన 18. అది ఇచ్చిన ప్రకారము ఇయ్యుడి, చేయుడి, పెట్టుడి. అదేంటి ఏంటంటే, లోకం ఏమిచ్చింది మనకి? పాపాన్ని ఇచ్చింది, దైవోగ్రతనిచ్చింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు మనల్ని విమోచించాడు. ఇంకా లోకంలో ఉన్న వారందరికీ కూడా ఏమొస్తుందండి? అది ఎంత పెట్టిందో. ఈవెన్ ఏం చేస్తుందంటే, భక్తులైన వారిని, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారిని, లేక క్రీస్తు యేసును ప్రకటించే వారిని తన రక్షణ కొరకు ఆ పరిస్థితి నుంచి లోకం విడుదల పొందటానికి, ఈ సుఖభోగాలు ఏందో ఆనందించకుండా, మనుషులు మోసగించకుండా ఉండాలని ఆయా పట్టణాల్లో చెప్తున్నప్పటికీ వారిని ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు, చంపుతున్నారు. కాబట్టి దానికి ప్రతిగా దేవుడు ఏం చేస్తున్నాడండి? రెండంతల అగ్నికి ఆహుతులు అవుతారు, లేకపోతే దేవుని యొక్క శిక్షకు గురవుతూ ఉంటారు. 7వ వచనం చదవండి. నేను రాణిలో కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకోని కనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించేనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగచేయు. చూశారండి, దేవుడు లేనివారు, లోకంలో దైవభక్తి లేనివారు, క్రీస్తుని అంగీకరించిన వారు మరణమందు వారికి యాతనలు ఉంటాయి. ఈ లోకంలో కూడా దేవుడు అట్లా ఊరుకుంటే బాగానే ఉంటుంది. ఈ సుఖాలను అనుభవించేవారు, దేవుడు లేడని చెప్పుకుని దేవుడిని దూషించే వారిని కూడా దేవుడు వదిలిపెట్టినప్పుడు, ఇక దేవుడు లేడులే, పట్టించుకోవట్లేదులే అని ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఈ మధ్యన లోకంలో సంభవించే సంఘటనలు ఎలా ఉన్నాయి? పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులు ఇళ్ళన్నీ ఏమైపోతున్నాయి? కాలిపోతాయి. వారు రోడ్డు మీద పడవలసి వస్తుంది. అయితే ఎంత ఘనుడైనప్పటికీ కూడా దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోలేదు. అందుకనే బహు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి భయంకరమైన లోకం నుండి, ఈ సుఖభోగాల నుండి మనల్ని ఏం చేశాడు? దేవుడు క్రీస్తు యేసులో తన ప్రాణం పెట్టి మనల్ని విమోచించున్నాడు. కనుక మన ధన్యత చాలా గొప్పది. కాబట్టి ఆ కారణం చేత ఎలాగ మనల్ని విమోచించాడో, అంతకుముందు ఎటువంటి వారమో, మన పాపాలు ఎంతవరకు ఉన్నాయి? ఆకాశాన్ని అంటుకుంది. సో వాటన్నిటినీ కూడా ఆ శిక్ష తానే భరించి వాటన్నిటి నుంచి మనల్ని విడిపించాడా లేదా? తర్వాత 8వ వచనం చదవండి. అందుచేత ఏమొస్తుందండి లోకానికి? ఐశ్వర్యవంతులు దరిద్రులు అయిపోతారు. తర్వాత అన్నీ కలిగిన వసతులు కలిగినవన్నీ ఏమవుతాయండి? మాడిపోతాయన్నమాట. అయితే మనమేమవుతాం? ఐశ్వర్యవంతులం అవుతాం. ఇప్పుడు దరిద్రులుగా కనబడే మనము ధనవంతులం అవుతాం. ధనవంతులుగా కనబడే మనం కాదు, వారు దరిద్రులు అవుతారు. కాబట్టి ఎందుకు అట్లా అవుతారు? 2 కొరింథీ 8:9. 2 కొరింథీ చేస్తుంది. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎవరండి? యేసు ప్రభు ఎవరు? ధనవంతుడై ఉండి
దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుప్రభు ఎవరండి? ధనవంతుడు. అంటే పాపయుక్తమైన ధనం కాదు యేసుప్రభు ఇచ్చేది కదా. పవిత్రమైన ధనం ఇస్తాడు, పవిత్రమైన వరాలు ఇస్తాడు, పవిత్రమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. లోకం ఇచ్చేది ఏది? అపవిత్రమైనది. లోకం చూపించేది ఏది? కొంతమంది డ్రింక్ తాగుతారు, అది పవిత్రమా అపవిత్రమా? కదా. స్మోక్ చేస్తారు, పవిత్రమా అపవిత్రమా? ఇస్తారు. అబద్ధాలు ఆడతారు, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి సంపాదించుకుంటారు, అది పవిత్రమా అపవిత్రమా? సో లోకం ఇచ్చేదంతా ఏంటండి? అపవిత్రమైంది. దాని అంతటికీ తీర్పు తీర్చబడుతుంది, అదంతా కొట్టివేయబడుతుంది. వారు ధనవంతులు అనుకుంటున్నారు కానీ వారు ముమ్మాటికి దరిద్రులే. దాంట్లో ఉన్న మనం కూడా దరిద్రులమైంటిమి. ఇప్పుడు క్రీస్తు యేసునందు పవిత్రమైన ధనం వచ్చింది మనకి. నిత్య జీవం ఇచ్చాడు క్రీస్తులో, పవిత్రపరిచి. ఆ జీవం ఎటువంటిది? పవిత్రమైనది. చూడండి ఒక మాట, రోమేలకు రాసిన పత్రిక 14:17. రోమ 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనందున ఆనందం. నీతియు ఏంటండి? సమాధానము. ఇవి పవిత్రమైన ఆశీర్వాదములు ఎక్కడుంటాయి? అందుకని ఈ లోకం అటువంటి ఇవ్వట్లేదు కనుక యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి వచ్చి మన శిక్ష భరించి మన పాపాలన్నింటినీ కొట్టివేసి మనం కూడా అటువంటి వారమే, బబులోనికి సంబంధించిన వారమే. ఈ సుఖాలు యందు, అల్పకాల పాపభోగాలు యందు ఆశ కలిగిన వారమే, పుట్టుకతోనే పాపంలో పుట్టిన వారమే, దేవునికి దూరస్తులమే. అయినప్పటికీ క్రీస్తు యేసులో ఏం చేశాడు? మనల్ని విమోచించాడు. క్రీస్తు యేసులో మనల్ని ఏం చేశాడు? పరలోక విషయంలో ధనవంతులుగా చేశాడు, భూలోక విషయంలో కాదు. అర్థమైందా? భూలోక విషయంలో కూడా క్రీస్తుని నమ్ముకుంటే ఏముండదా? ఉంటుంది. ఎందుకంటే తినటానికి తిండి లేవా ఎవరికైనా? ఎంతమంది తినట్లేదు చెప్పండి. అయితే మన తిండి కూడా ఈ లోకంలో ఎలాగ ఉండాలి? పవిత్రమైనది ఉండాలి. ఆహారము కాని దాని కొరకు మీరు రోకలు చాలామంది లోకంలో ఉండేవారు రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? కష్టపడి సంపాదిస్తారు. దేని ఖర్చు పెడతారు? పాపం ఆ రిక్షా పుల్లర్స్, కూలివారు, వీరు వాళ్ళు ఎందుకు ఇప్పుడు బాగా డబ్బు సంపాదించిన వారంతా కూడా ఇక నైట్ అయితే కొంతమంది డే అండ్ నైట్ కూడా అదే పని, తాగుడు తందనాలు. కష్టపడి రిక్షా పూలు చేస్తాడు, 1000 రూపాయలు సంపాదిస్తాడు, తాగుతాడు కదా, భార్య పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అది. అందుకనే దాని కొరకు ఎందుకు డబ్బులు ఇస్తారు? ఇప్పుడు యేసుప్రభుని నమ్మినప్పుడు మనలో కొంతమంది అటువంటి వారే, తాగుబోతులే. ఇప్పుడు ఆ డబ్బులు మిగిలినా లేవా కదా? సినిమాలకి వెళ్ళేవాళ్ళే కదా. ఇప్పుడు బాగా పెరిగిపోయి ఉండొచ్చు కదా రేట్లు. ఎంత ఉంది రేటు? ఏ శ్వేత, సినిమా రేట్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు? నీకు తెలుసాము? తెలియదు. నీకు నిజం చెప్పు, వెళ్దాం వేరే. నీకు తెలుసా కృప? మనోడు మంచివాడు. నీకు తెలుసా? నీకు తెలుసు సాగర్? అసలు తెలియదు. కాబట్టి అవన్నీ మిగిలిపోయినాయా లేదా? దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా లేదా? క్రీస్తు యేసునందులి విశ్వాసం ద్వారా, భక్తి ద్వారా మనకేమి ఇచ్చాడండి? వ్యర్థమైన వాటన్నిటి నుంచి విడిపించాడు. వాటి కొరకు ఖర్చు పెట్టుకుంటూ జాగ్రత్తగా చేశాడన్నమాట. ఓకే. సో ఇలాగా నీతియుక్తమైన జీవితంలోనికి, పరలోకపు సుఖాలు ఇవ్వటానికి, నిత్య సుఖాలు ఇవ్వటానికి, నిత్య జీవం ఇవ్వటానికి, అన్నీ పవిత్రమైన ఇవ్వటానికి. ఈ లోకం అంతా ఇచ్చేదంటే అపవిత్రమైన. దా కారణాన్ని బట్టి ఈ లోకం కాలిపోతుంది. ఈ లోకంలో ఉన్న వారంతా నాశనం అయిపోతారు. వారందరికీ ఈ తెగుళ్ళు వస్తాయి. సో ఏదేమైనప్పటికీ కూడా శరీరం ఏదో రకంగా చనిపోతుంది. అయితే ఆత్మ భయంకరమైన శిక్షలోకి, సాతానికి వచ్చిన శిక్ష. ఎందుకంటే వారిని అనుసరించిన వారందరికీ, ఈ లోకాన్ని ఆశించిన వారందరికీ, క్రీస్తుని నిరాకరించిన వారందరికీ సాతానికి ఏ గతి పట్టిందో వారికి కూడా అదే గతి పడుతుంది. మనకు కూడా అదే గతి ఉండింది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమైంది?
అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆశలు వస్తూ ఉంటాయి కదా, అదే బాగుంది అదే బాగుంది. కీర్తన 73లో ఒక భక్తుడు ఆసాపు ఏమంటాడు, అయ్యే లోకంలో ఉన్నవారు, నేను దేవుడిలో ఉండి లోకాన్ని అనుభవించలేకపోతున్నాను, నీకు ఇంకా అనుభవించడానికి పరసంబంధమైన ఇచ్చాడు శాశ్వతంగా. అప్పుడు వాళ్ళందరూ శాశ్వత కాలంలో ఏడుస్తూ ఉంటారు, తాత్కాలికంగా వాళ్ళు నవ్వుతున్నారు, సుఖిస్తున్నారు శరీరంలో, కానీ ఆత్మలో కాదు. కాబట్టి వాటి వైపు చూడకని తర్వాత దేవుడు వారికి తనకు తెలియజేసినప్పుడు 73వ కీర్తన కొంతమందికి తెలుసు, కొంత తెలియని వారు ఎవరైనా ఉంటే చదువుకోండి, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏమంటాడంటే 25వ వచనంలో, ఆకాశం మందు నీవు నాకుండగా ఏది నాకు మనం చెప్పగలం అన్నమాట. అలా చెప్తే మనం ఆరాధించగలం. ఓకేనండి. జాన్సమ్కి దండ అయిందమ్మ, ఎన్నిసార్లు చెప్పినట్లు చేస్తారు. కొద్దిగా ముందుకు జరగండి. దేవుని సన్నిధిని గనపరచాలి కానీ గనపరచుకోవాలి. ఓకే, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి పర్వాలేదు, జాగ్రత్తగా ముందుకు జరగండి. ఎంతవరకు వచ్చిందమ్మా? ఇప్పుడు 9వ వచనం చదవండి. దానితో విచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరంలో నిలువబడి దాని దహన ధూమమును చూసినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చును కదా అని చెప్పుకుంది. చూసారా, ఇంత సుఖభోగాలు, ఇన్ని టవర్స్ కదా, అదేంటి బుర్జ్ ఖలీఫా, బుర్జ్ ఖలీఫా, అందరూ ఎంతో చూస్తున్నారు. తర్వాత ఒక్కరోజే దానికి నష్టం వచ్చింది, నాశనం వచ్చింది. అంతకుముందు కూడా మునిగిపోయినాయి. అక్కడ ఎప్పుడు వర్షాలు రావు, మిడిల్ ఈస్ట్లో వర్షాలు వచ్చి కొట్టుకుపోయినాయి కదండి. సో తీవ్రమైన మార్పులు రాబోతున్నాయి. లోకాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు. నేటి దినాల్లో కూడా మీరు ఉద్యోగాలు చేస్తూ ఎంతో అంత సంపాదించుకుంటూ ఎక్కువ సుఖభోగాల వైపు వెళ్ళిపోవటానికి ఇష్టపడుతున్నారు, కానీ యవనస్తులు కానీ ఇంకెవరైనా కానీ. సో వాటి వైపు వెళ్ళకండి. వేటి వైపు వెళ్ళాలి? ఎప్పుడు కూడా దేవుని వైపు ఉండాలి, క్రీస్తులో ఉండాలి, సమాజం సంఘంలో ఉండాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని బిడ్డలతో కూడా కలిసి ప్రార్థన చేయాలి. మనం పరలోకపు నిత్య సుఖాల కొరకు సిద్ధపడాలి, కానీ భూలోకం కొరకు. సో అలా చేసినందుకు క్రీస్తు యేసులో దానికి పట్టిన గతి మనకి పట్టకుండా చేశాడు. కాబట్టి అది క్రీస్తు యేసునందే మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ఏం చేయాలి? మనం క్రీస్తు యేసు ద్వారా ఆరాధించడం ద్వారా ఏం చేస్తున్నాం మనం? చూడండి, కీర్తన 50:23 ఆరాధించడం ద్వారా ఏం చేస్తున్నాం మనం? చూడండి, కీర్తన, స్తుతి యాగం అర్పించేవాడు నిన్ను కాదు దేవుని మహిమపరుస్తున్నాడు. స్తుతి యాగం అర్పించేవాడు దేవుని. మరి ఎంతమంది అర్పిస్తున్నారు స్తుతి యాగము? ఎప్పుడు కూడా మనల్ని పొగొట్టుకోవడమే సరిపోతుంది, మనల్ని పొగిడించుకోవడమే సరిపోతుంది కదా. ఈనాడు సంఘాల్లో కూడా అదే పొగిడేయటమే మనుషులు కదా. అట్లా చేయకూడదు. నాకు డబ్బులు కావాలి, పాస్టర్ గారికి డబ్బులు కావాలి మీ దగ్గర అంటే పొగటమే. పొగిడితే ఏం చేస్తారు? మీరు డబ్బులు వేసేస్తారు కదా. అది కూడా మోసం, అది కూడా బబులోనే. అవసరం లేదు. కాబట్టి దేవుడు నియమించింది ఆ ప్రకారం చేసుకోవాలి స్వచ్ఛందంగా. అదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా కూడా ఆరాధన కిందకే వస్తుంది. దేవుడి విషయంలో ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలతతో కూడా మనల్ని కూడా కొలుస్తాడు. దేవుడు ఏం చేతకాని వాడు. సో క్రీస్తులో బలంగా ఉన్నవారే, నమ్మకంగా ఉన్నవారే వారు సంపూర్ణ స్వాస్థ్యాన్ని పొందడానికి అర్హులవుతారు, వీలవుతారు. కాబట్టి సంకుచితంగా ఉండేది లాభము లేదు. కాబట్టి ఏది చేసినప్పటికీ కూడా, ఈవెన్ దేవుని మందిరానికి వస్తున్నామంటే దేవుని ఆరాధిస్తున్నాం గుర్తుపెట్టుకోండి. సరే, టైం ఇస్తున్నాం అంటే గుర్తుపెట్టుకోండి. లేటుగా వచ్చినామంటే అర్థం ఏంటి? సరిగా ఆరాధించలేదు, అవమానపరిచామని అర్థం. ఆరాధించలేదంటే అర్థం ఏంటి? దేవుని మహిమపరచలేదని అర్థం. ఎందుకొరకు సృష్టించినాడు మనల్ని? ఎందుకొరకు రక్షించాడు మనల్ని? మహిమపరచ. సృష్టించాడు మంచిదే, రక్షణ లేకపోతే నీకు క్షేమం లేదు, నీకు రక్షణ లేదు, దేవునికి. సో దేవుడు మనకిచ్చిన రక్షణ ద్వారా మనం దేవుని ఏం చేయాలి? మహిమ ఎలా ఆరాధించాలి. నేను కూడా బబులోను వంటి
దాన్ని బబులోను వంటవాడిని, బబులోన్లో ఉన్నవాడిని, వాటిని ప్రేమించాను, వాటిని ఆశించాను. కాబట్టి నిన్ను యేసుప్రభుని నిరాకరించాను, తృణీకరించాను. అయినా నన్ను ప్రేమించిన పాపాల కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణాన్ని జయించాడు. ధనవంతుడయ్యండి మన కొరకు ఏం చేశాడు? దరిద్రుడు. తన దారిద్ర్యం వల్ల ఇప్పుడు మనకేమొచ్చింది? ఇది ఏ ధనం ఇది? ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, శాశ్వతమైన. బబులోని ఇచ్చేదేంటి? లోకం ఇచ్చేదేంటి? అది పైసలు తీసుకుని ఇస్తుంది. ఊరికి ఇస్తుందా? సినిమా టికెట్ కొంటేనే కదా ఇచ్చేది కదా, తాగితే డబ్బులు పెడితేనే కదా. ఎంత ఉంటుంది ఎవరికి తెలియదు. మనవాళ్ళు మంచివాళ్ళు ఎవరు కదా, మా సుధాకర్ అని కూడా తెలియదు కదా. కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ఆరాధనలోకి వెళ్దాం.